వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరి గోవింద్ కుకింగ్ ఛానల్. ఇవాళ మన కిచెన్లో మిల్లు మేకలు గుడ్లు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఒక 5 గుడ్లు బాయిల్ చేసుకున్నవి, 1 కప్పు మిల్లు మేకలు వాటర్లో వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక 2 టమాటాలు పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక 4 ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. తగినంత కారం, తగినంత సాల్ట్, తగినంత ఆయిల్. 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవచ్చు. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయని. ఇప్పుడు ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా ఇందులో వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై అయింది కదా, ఒక గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు మనం బౌల్లో తీసుకున్న ఉల్లిపాయలను ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ కింద రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ కింద రెడీ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవచ్చు. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు దీంట్లోనే మనం ఉడకపెట్టుకున్న గుడ్లు కూడా ఇందులో వేసుకోవచ్చు. ఒకటి ఒకసారి ఉప్పు కారం బాగా పట్టేలా ఒకసారి కలుపుకోవచ్చు. గుడ్లను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు ఫ్రై అయ్యి ఒక బౌల్లో తీసుకోవచ్చు గుడ్లని. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆడిపెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఒకసారి కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మిల్లి మేకలను ఇలా వాటర్ లేకుండా బాగా గట్టిగా పిండుకొని మిల్లి మేకలను ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవచ్చు. దీంట్లో ఒక 5 స్పూన్ల కారం, ఒకసారి కలుపుకోవచ్చు. తగినంత సాల్ట్, తగినంత పసుపు, ఇప్పుడు దీంట్లో కాస్త వాటర్ కూడా వేసుకోవచ్చు.
ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవచ్చు. ఒక 2 నిమిషాలు మూత ఒకసారి మూత తీసి చూద్దాము. ఒకసారి కలుపుకొని అటు ఇటు ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గుడ్లను కూడా ఇందులో వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవచ్చు. మళ్ళీ మిల్లు మేకలు గుడ్లు కర్రీ ఎంత జ్యూసీగా ఎంత ఎమ్మీగా ఉంది. ఈ కర్రీ మీకు కూడా నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సిరి గోవింద్ కుకింగ్ ఛానల్.